సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, వీరు రేపటి రోజున అంటే ఏప్రిల్ 7, 8, 9 తారీఖులలో అతి పెద్ద శుభవార్తలను, 2 శుభవార్తలను వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలా ఎందుకు అంటున్నాను అనేది ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. సింహరాశి వారు ఎవరైనా సరే మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక సింహరాశి వారికి సంబంధించినటువంటి జాతకులకు ఈ వీడియో అనేది షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా మనం పరిశీలించినట్లయితే కనుక సింహరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. చాలా ధైర్యవంతులు. వీరు ఏ పని చేసినా కూడా అంటే ఏ పని చేయాలని మొదలు పెట్టినా కూడా అందులో విజయాన్ని తప్పకుండా సాధిస్తారని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం అని కాబోతుంది. సింహరాశి వారు మీరు గమనించి ఉన్నట్లయితే మునుపటితో పోల్చుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం మీకు స్టార్ట్ అయిన జీవితంలో అంటే ఇప్పుడు చాలా రకాలైన మార్పులు అనేది మీరు చూసి ఉంటారు కదా. డబ్బుకు సంబంధించినది కానీ, మనశ్శాంతికి సంబంధించినది కానీ, ఇంకా ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎన్నో రకాలైన మార్పులను మీరు ఇప్పటి వరకు చూసే ఉంటారు. ఏంటంటే మనకు సింహం ఎలా ధైర్యంగా ఉంటుందో మీరు కూడా చాలా ధైర్యవంతులన్నమాట. అంటే నలుగురిలో వీరు నాయకత్వం అనేది తప్పకుండా చూపిస్తారనే చెప్పుకోవచ్చు. అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీని వీరు మెయింటైన్ చేస్తారన్నమాట. అడవికి రారాజు అయిన సింహం ఎలా ఉంటుందో మీరు కూడా అలా అందరిలో గొప్పగా బ్రతకాలని, అందరి ముందు ఎక్కువ యాటిట్యూడ్ను ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా ధైర్యవంతులని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా మోసం చేయడం మీకు అసలు చేత కాదు. ఈ మధ్య మనశ్శాంతి లేకుండా బాధపడినటువంటి పరిస్థితి అనేది మీకు వచ్చింది. మీకు ఆ ప్రాబ్లం ఏంటి? మొన్నటి వరకు మీరు నా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ప్రేమగా చూసుకోవడం, వారి కోసం కొన్ని త్యాగాలు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేశారు. ఒక మాట సాయం చేశారు. వీటి వల్ల ఏంటంటే మీకు చాలా రకాలైన మోసాలు అనేటివి జరిగాయన్నమాట. గతంలో పోల్చుకుంటే మీరిప్పుడు అంటే మన ఎవరు పరాయి వారు ఎవరితో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారనమాట. మీరు ఎప్పుడు కూడా మోసపోయే అవకాశం అనేది తప్పకుండా మీకు రాదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మునుపటితో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించి ఎటువంటి దిగులు మీకు అసలు ఉండదండి. ఇంకా వృత్తి అందు కానీ, వ్యాపారం అందు కానీ ఇంకా చాలా లాభాలు అనేటివి రాబోతున్నాయి. చేతిలో డబ్బు అనేది చాలా అధికంగా ఉండబోతుంది. ఇక మీది పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా కనీ విని ఎరగనటువంటి పెద్ద శుభవార్తలను మీ జీవితంలో ఏప్రిల్ 7, 8, 9 తారీఖులలో మీరు తప్పకుండా వినబోతున్నారు. మీరు రేపు ప్రయాణానికి ఎక్కడికైనా సిద్ధంగా వెళ్ళేటప్పుడు కూడా ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా కానీ ప్రయాణానికి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీ మనసులో జపించుకుంటూ బయలుదేరండి. తప్పకుండా మీకు ప్రయాణం అనేది సాఫీగా జరుగుతుంది. మీకు పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు కూడా ఏ రోజు కూడా మీరు ఒకరి కింద అన్నం పెట్టండి అని చెప్పి అడగరు. ఇక పోను కూడా అడగరు చెప్పి గుర్తుంచుకోవచ్చు అనమాట. 2 రోజులు కూడా వీరు ఏ పని తలపెట్టినా కూడా ఆ పని అనేది 100% సక్సెస్ అని చెప్పుకోవచ్చండి. అప్పులకి ఇంకా సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుందని మీకు క్లియర్గా కనిపిస్తుంది. వీరికి ఉన్న మంచి మనసు వల్ల దైవానుగ్రహం కూడా కాస్తంత ఎక్కువని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి నలుగురిలో విలువ సంఘంలో చాలా ఎక్కువ ఉంటుంది. వీరికంటూ ఒక గుర్తింపు, కొంత పేరు ప్రతిష్టలు అనేటివి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఇంకా తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, పార్ట్నర్స్ ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామి చెప్పుకోవాలంటే కనుక వీరి జీవిత భాగస్వామి ఇటు అమ్మాయి కానీ సింహరాశి వారు, ఇటు అబ్బాయి సింహరాశి వారు అయినా సరే వీరిని చేసుకున్న జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మొదట వీరు కుటుంబానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ముఖ్యంగా కుటుంబం తర్వాత ఏదైనా కానీ అని అనుకుంటారనమాట. కుటుంబమే శాశ్వతం, ఒకరితో మనకు సంబంధం లేదు అనే విధంగా వీరి నడవడికను అలవరుచుకొని ఉంటారు. ఎవరైతే వీరిని అవమానించారో, ఎవరైతే దేనికి పనికిరావు నువ్వు అని శుద్ధ వేస్ట్ అని చెప్పి ఎవరైతే అన్నారో వారు కూడా ఇప్పుడు మీ యొక్క అంటే ఒక స్థితికి అంటే ఇప్పుడున్న ప్రస్తుత స్థితిని చూసి పర్లేదు, వీడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, వీనికంటూ
సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది, ఇతనికంటూ నలుగురిలో విలువ వచ్చిందని చెప్పి అట్లా అనుకుంటారన్నమాట. ఎందుకంటే ఎవరైతే అవమానించారో వారు కూడా మీకు నమస్కారం చేసే రోజులు వచ్చేసాయి. వీరి జీవితంలో తీసుకున్నది అనే ప్రతి నిర్ణయాన్ని కూడా 1కి 100 సార్లు ఆలోచించి తీసుకుంటారండి. ఏదైనా కానీ చాలా ఈజీగా తీసుకోరు. ఎందుకంటే ఇది చేయవచ్చా, చేయకూడదా, దీనివల్ల ఉపయోగాలేంటి, మనం ఈ పనిలో దిగడం వల్ల మనకు నష్టాలేమిటి, లాభాలేమిటి, ఎవరికైనా నష్టం జరుగుతుందా, కుటుంబంలో ఇలా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారండి సింహరాశి వారు. చాలా అంటే చాలా తెలివైన వారనే చెప్పుకోవచ్చు అనమాట. ఎంత కష్టం వచ్చినా కూడా మనసులో దాచుకొని ఆ కష్టాన్ని జయిస్తారే కానీ ఇతరుల ముందు వ్యక్తం చేసుకోరు. ఎవరైనా సరే వీరిని మోసం చేస్తే ఇట్టే పసిగట్టేస్తారనమాట. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఈ సింహరాశి వారని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారు అంటే నలుగురిలో ఎవరన్నా ఏదైనా గొడవల్లో ఉన్నప్పుడు, ఏదైనా తగాదాల్లో ఉంటారు కదా, ఆ గొడవలని ఆ తగాదాలను విడదీయాలని చెప్పి వారిలో ఒకవేళ జోక్యం చేసుకునే పరిస్థితి చేస్తే మాత్రం కొన్ని రోజులు అలా ఆ ప్రయత్నాలన్నీ మానుకుంటేనే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నలుగురిలో వీరు ఒక మాటని కనుక విసిరితే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటాయండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అది ఒక్కటి మీరు తెలుసుకోండి. గొడవల మధ్యకు వెళ్ళొద్దు, స్నేహితుల మధ్యకు కూడా వెళ్ళొద్దు. ఇంకా కోపాన్ని ఎక్కువగా ప్రదర్శించకూడదు. దానివల్ల మీరు అవమానాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ విషయంలో తలదూర్చుకోవడం ఇటువంటివి అన్నీ కూడా చేయడము మీకు ఫ్యూచర్లో కొన్ని నష్టాలైతే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మాట పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇదొక్కటి గుర్తు చేసుకోండి. నలుగురిలో ఉన్నప్పుడు ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు మీరు ఆపాలని మాత్రం ట్రై చేయొద్దండి. సింహరాశి వారికి దైవానుగ్రహం ఉండడం వల్ల, ఆ లక్ష్మీ కటాక్షం ఉండడం వలన మీరు ఏ పని తలపెట్టినా కూడా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఏది వ్యాపారంలో కానీ అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇక ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. లక్ష్మీ కటాక్షం లక్ష్మీ వ్యాపారంలో ఉంది, ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక దానికి తగ్గట్టుగా ఈ రాశివారు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలను, అంటే కొంచెం కడుపు నొప్పి కానీ, కొంచెం తలనొప్పి, మైగ్రేన్ ఇలాంటి కొంచెం మానసిక ఇబ్బందులతో, ఇలాంటి అనారోగ్య సమస్యలతో కొంచెం బాధపడినా కూడా ఫ్యూచర్లో ఎక్కువగా ఆలోచించొద్దండి. ఎందుకంటే ఈ అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. కాబట్టి మీరు వచ్చిన వెంటనే కొంచెం కేర్ తీసుకుంటే మీకు అంతా కూడా బాగుంటుంది. కొంతమంది నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారనమాట. ఈ రాశిలో ఉన్నవారు తగ్గుతుందిలే, మనం నిదానంగా చూపించుకోవచ్చులే అనే విధంగా ఉంటారు. అది ఇంకా ఎక్కువైపోయి నష్టానికి గురి చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక వచ్చిన వెంటనే మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు అనారోగ్య సమస్యలు అనేటివి ఉండవు, ఆరోగ్యంగా ఉంటారు, మనశ్శాంతిగా కూడా ఉంటారు. ఇంకా ఈ సింహరాశి వారు అంటే ఒకరి గొడవల్లో ఇందాక చెప్పాను కదా, ఎక్కడైతే మళ్ళీ నొక్కి చెప్పానో, ఒకరి గొడవల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదూర్చకుండా ఉంటేనే మీకు తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా వీరికి ఏ దేవతారాధన చేయడం వలన సక్సెస్ అంటే మంచిగా ఉంటుందంటే శివారాధన చేసుకోండి. ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళండి. రేపటి రోజున దత్తాత్రేయ గుడికి వెళ్ళండి. తప్పకుండా ఈ 3 రోజుల్లో మీకు అనుకూలంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి కాసేపు మనశ్శాంతిగా కూర్చొని మీ సంకల్పాన్ని చెప్పుకొని మీ ఇష్టదైవం ముందు శివనామస్మరణ చేసుకుంటూ కనుక ఉంటే మీకు ఏదైనా కానీ ఇట్లే జరిగిపోతుందన్నమాట. మీకు 2 పెద్ద శుభవార్తలని చెప్పాను కదా. వృత్తిపరంగా మీకు అనేక లాభాలు అనేటివి వస్తాయి. ఇంకొకటి ఏమంటే ఉద్యోగపరంగా మీకు ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయండి. మీకు తప్పకుండా రేపటి రోజున అంతా కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. దత్తాత్రేయ గుడికి వెళ్ళి మీ కుటుంబ సమేతంగా అందరూ ఆ దత్తాత్రేయుని ఆశీర్వాదం తీసుకొని తిరిగి మరలా ఇంటికి వచ్చేలోపు మీరు తప్పకుండా ఆ శుభవార్తలను వింటారండి. శివనామస్మరణ కూడా మీకు ఎప్పటికీ మంచే చేస్తుందన్నమాట. చూశారు కదండి, ఈ సింహరాశి వారికి ఏప్రిల్ 7, 8, 9 తారీఖులలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.